నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారు. ఈ ప్రెస్ మీట్లో మాజీ ఎంపీ, సీనియర్ బంజారా నాయకులు రవీంద్ర వారితో పాటు మలావత్ పూర్ణ గారు పర్వత ఆరోహణలో ఎన్నో రికార్డు నెలకొల్పి భారత్కి వన్నె తెచ్చినటువంటి బాలిక, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు సుధాకర్ శర్మ గారుతో పాటు పార్టీ మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడతారు. మిత్రులు, ఫ్రమ్ మై సైడ్ దెర్ ఇస్ నథింగ్ పొలిటికల్ అన్లెస్ యూ మేక్ ఇట్ పొలిటికల్. అందరికీ నమస్కారం. ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూవ్మెంట్ ఫర్ తెలంగాణ, స్పెషలీ నిజాం సమయం ఇది. మన తెలుగు అమ్మాయి నిజామాబాద్ పార్లమెంట్ సిరికొండ మండలానికి చెందిన అమ్మాయి పూర్ణ 13 సంవత్సరాల వయస్సులో షీ వాజ్ యంగెస్ట్ గర్ల్ టు కాంకర్ మౌంట్ ఎవరెస్ట్. ఇప్పుడు 22 సంవత్సరాలు వయసు. ప్రపంచంలో ఉన్న 7 సమిట్స్, 7 కాంటినెంట్స్ లో అతిపెద్ద పర్వతాల్ని అధిరోహించి రికార్డు సృష్టించిన అమ్మాయి మాలావత్ పూర్ణ. ఇదివరకు చెప్పినట్టు ఆమె మౌంట్ ఎవరెస్ట్ కాంకర్ చేసినప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న అమ్మాయి. తెలంగాణ నుంచి ఫస్ట్ పర్సన్ టు కాంకర్ ఆల్ 7 సమిట్స్. ఇదివరకు ఈ డోరేసే అమ్మాయికి పూర్ణకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు రూబీ జూబ్లీ హెల్త్ కేర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎక్సలెన్స్ అవార్డు బై ఆనాటి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు ఇవ్వడం జరిగింది. అమేజింగ్ ఇండియన్ అవార్డ్స్ 2016 ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి విశ్రాంతి లేకుండా ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నింటినీ కూడా అధిరోహిస్తూ ముందుకు సాగుతుంది పూర్ణ. గాడ్ బ్లెస్ హర్. నేను మన ఫౌండేషన్ తరఫున ఒక చిన్న మోటివేషన్ కోసం పూర్ణ గారికి 3,51,000 బహుమతిగా అందిస్తా ఉన్నాను అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ తరఫున. ఎందుకంటే పర్వతాలు ఎక్కడం కాదు అమ్మాయి ఆలోచన. షీ హ్యాస్ స్టార్టెడ్ అ ఎన్జిఓ, వి క్లైంబ్ ఫర్ యూ టు రీడ్. నెక్స్ట్ పూర్ణ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న 14 8,000 మీటర్ల ఎత్తున ఉన్న పర్వతాలన్నింటినీ కూడా కాంకర్ చేయాలని. మౌంట్ ఎవరెస్ట్ అయితే అయిపోయింది, అందులో ఇంకేమైనా అయిపోయినాయమ్మా 14? అది ఒకటి అయింది, అంటే 13 మిగిలినాయి. సో దానికి కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ప్రతిసారి అమ్మాయి ఒక పర్వతం ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసుకొని ముందుకు వెళ్తా ఉంటే స్పాన్సర్స్ వస్తూ ఉంటారు. ఆ డబ్బుని కూడా పేద పిల్లల చదువుకి ఉపయోగపడాలని వి క్లైంబ్ ఫర్ యూ టు రీడ్ అని ఎన్జిఓ స్థాపించడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఈ చిన్న వయసులో.
అందుకోసం చిన్నపాటి బహుమతిగా ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. యా, కూర్చో కూర్చో. ఎస్, యా, ఐ విల్ హోల్డ్. ఓకే, యా. థ్యాంక్ యూ. ఇదే కాకుండా నిన్న నేను కేసీఆర్ గారికి లెటర్ రాస్తా ఉన్నాను. కేసీఆర్ గారు పూర్ణని చిన్న వయసు యంగ్స్టర్, చాలా గ్రామీణ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. మన సిరికొండ మండలం అంటే చాలా లోపలికి ఉంటుంది, అది మన హైవే కంటే చాలా లోపల ఉంటుంది. ఒకప్పుడు ప్యూర్ నక్సల్ బెల్ట్ అది. ఆ ప్రాంతం నుంచి వచ్చి, చిన్న గ్రామం నుంచి వచ్చి ఇవాళ ప్రపంచ స్థాయిలోనే సినిమాలు తీసిండ్రు, పుస్తకాలు రాసిండ్రు. బాలీవుడ్ లో సినిమా కూడా ఉంది పూర్ణ, ఉన్నది కదమ్మా. ఇటువంటి పర్సన్ ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా డిక్లేర్ చేయాలని కోరుతూ నిన్న నేను కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఇది మీ అందరూ కూడా సాఫ్ట్ కాపీ సర్క్యులేట్ చేస్తాం. ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి, దేశానికే ఖ్యాతి తెచ్చిన అమ్మాయి, అందులో తెలంగాణకి మరింత ఖ్యాతి తెచ్చిన అమ్మాయి, ఫస్ట్ పర్సన్ టు కాంకర్ ఆల్ 7 summits. పూర్ణని బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. మీ సైడ్ నుంచి పొలిటికల్ క్వశ్చన్లు ఉంటే పూర్ణకి పక్కన వేరే రూమ్లో పంపి. ఓకే, ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? అమ్మా నువ్వు కూర్చోండి, మీరు వెళ్ళమ్మా రూమ్లో కూర్చోబెట్టినా ప్రెస్ మీట్ చేసుకుని వస్తా. నాకు పూర్ణ, షీ ఆల్సో వాంట్స్ టు గిఫ్ట్ మీ సంథింగ్. థ్యాంక్ యూ. చెప్పకుండా చెప్పలేమేమో. ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసినాం, మేము చెప్పలే. మేము ఒక ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తా అని మేము చెప్పలే. ఇలా మేము చేస్తున్నాం. మీ అయ్యా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు రా బేవకూఫ్. కొంచెం మాట్లాడే ముందు ఆలోచన చేసుకో, ఆలోచన చేసి చేసుకో. 2017-18 7,500 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని డైవర్ట్ చేసిన ఘనత నీ ప్రభుత్వాన్ని. దానికి ఇయ్యాలటి వరకు ఆన్సర్ లేదు. 7,500 crores డైవర్టెడ్ ఫ్రమ్ ఎస్టీ సబ్ ప్లాన్ ఇన్ తెలంగాణ స్టేట్ టువర్డ్స్ మిషన్ భగీరథ అండ్ మిషన్ కాకతీయ, ద మోస్ట్ కరప్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇది ఘనత. పోడు భూములని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడా ఆయన కేటీఆర్? చేస్తా అన్నాడా? చెప్పరు. చేస్తాడు కదా. ఇలా పోడు భూములని దగ్గరుండి తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తున్నది. ఈయన ట్రైబల్స్ గురించి మాట్లాడతాడు. పోడు భూములను రెగ్యులరైజ్ చేసుడు కాదు, ధరణి తీసుకొచ్చి గరీబు ఆదివాసీ లంబాడా బిడ్డల భూముల్ని కాంట్రవర్షియల్ చేసి లిటిగేషన్ చేసి లాక్కుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి గ్రామంలో ధరణిలోల్లే, ప్రతి గ్రామంలో గుంజుకునుడే భూములు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక ఈయన కూడా
ఎస్సీ ఎస్టీ కమిషన్ లేకపోయా, 2014 నుంచి 17 లేకపోయా, కోర్టు శివాట్లు పెడితే వేసిండు అంతేనా. మళ్ళీ ఇప్పుడు దాని టర్మ్ అయిపోయి 6 నెలలు అవుతున్నది. మళ్ళా కోర్టు అడిగింది మొన్న జూన్ 8 నాడు అడిగింది ఏంది ప్లాన్ ఏందని. ఇప్పటి వరకు ముచ్చట లేదు. అంటే గత 8 ఏళ్లల్లా 5 ఏళ్ళు 4 సంవత్సరాల పైన ఎస్సీ ఎస్టీ కమిషనే లేదు. ఇక కేంద్రం ఇస్తున్న నిధులు డైవర్షన్ ఉన్నది. ఇక వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈయన బీసీ కమిషన్ ఎప్పుడు వేసిండండి? హుజురాబాద్ ఎన్నిక కోసం వేసిండు. అవునా? తప్పైతే ఎప్పుడబ్బా? అంతే కదా. ఎన్నికల కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు యాదకొస్తారు. బీసీ కమిషన్ లేదు, ఎస్సీ కమిషన్ లేదు, ఎస్టీ కమిషన్ లేదు. ఎస్టీలకి నిధులు ఇస్తే భగీరథ కట్టుకుంటాడు, కాళేశ్వరం కట్టుకుంటాడు, కాకతీయకు మరలిస్తాడు. ఇక వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఆత్మగౌరవ భవనాలు కడతా అన్నాడు. ఏడా కట్టిండు? కట్టిండా? కడితే తీసుకుపోరు నన్ను చూస్తాం. కడతాడు కదా. కమిషను లే, పైసలు లే, భవనాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఒక కొత్త రూస్టర్ పద్ధతి ఏదో తీసుకొచ్చి 2014లో బ్యాక్లాగ్స్ ఉన్న ఉద్యోగాలు మొత్తం మార్చేసి, పాలసీలు మార్చేసి సుమారు 50,000 ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలు ఆపేసిన ఘనత మీ అయ్యేది. ఇక దీనికంటే ఎక్కువ పాపం ఏముంటుంది చెప్పండి. ఎవరిని వదులుతలేడు. బీసీనిస్ పెడతలేడు, ఎస్సీనిస్ పెడతలేడు, ఎస్టీస్ పెడతలేడు. పోనీ అప్పర్ కాస్ట్లకి వాళ్ళకి 10% రిజర్వేషన్ వచ్చి 5 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ లేదు. ఉద్యోగాలే అయితే నోటిఫికేషన్ లేవు. ఇక ఇంప్లిమెంటేషన్ ఎక్కడికి ఉంటుంది? మొన్న ఇచ్చింది కదా, ఇచ్చిమిడికింది కదా నోటిఫికేషన్లు. అన్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చూడాలి. రిజర్వేషన్లు పకడ్బందీగా. ఇక వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్టనండి. ప్రశ్న ఎవరు అడిగారు మిత్రుడు, నువ్వు కావాలని తిట్టిపోయాలని అడుగుతావు ఏంది? బీజేపీ పార్టీ ఆఫీస్ మీద కేసీఆర్ బొమ్మ పెట్టినా వెళ్ళదు. ఆ పరిస్థితి బీజేపీ ఏం బొమ్మ పెట్టినామండి? కేసీఆర్ బొమ్మతోనే మొత్తం పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణలో. బీజేపీ ఆఫీస్ కేసీఆర్ బొమ్మ, కేసీఆర్ బొమ్మలంతా దేశమంతా పెట్టుకుంటారు కదా వీళ్ళు. మొత్తం కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఎవడైనా పట్టించుకున్నాడా? మరి పట్టించుకున్నప్పుడు వీళ్ళెందుకు పట్టించుకుంటారు? మరి దేశ్ కా నేత బీఆర్ఎస్ ఏమైంది? నేను మిమ్మల్ని అడుగుతున్నా. భారత రాష్ట్ర సమితి ఏమైంది? ఎనీ అప్డేట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆన్ బీఆర్ఎస్ after presidential election? In the presidential election also, TRS party is acting against tribals. A lady tribal, they are working against her victory. It's a shame on TRS party. పిలవని పేరంటానికి పోయి సపోర్ట్ చేస్తున్నారు. దే డిడ్ంట్ ఈవెన్ ఇన్వైట్ హిమ్ ఫర్ దట్ మీటింగ్ వెన్ దే డిక్లేర్డ్ యశ్వంత్ సిన్హాజీ ఫర్ దట్ ఆల్ పార్టీ మీటింగ్ వేర్ ఎవర్ ది సో కాల్డ్ అపోజిషన్ పార్టీస్ ఆర్ మీటింగ్. దే డిడ్ంట్ ఈవెన్ ఇన్వైట్ కేసీఆర్. పని కట్టుకొని పోయి ట్రైబల్ మహిళకి వ్యతిరేకం చేస్తున్నాడు. ఆయన ఫామ్ హౌస్లో వాడు పడిదస్తే అయిపోతుంది కదా. ఏంటికి ఎట్లా అనలే వాడు నువ్వు? 100% ప్రమాదకరం టీఆర్ఎస్కి. భారతీయ జనతా పార్టీ విధానాలు 100% టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రమాదకరం. 100%. Yes, we accept. The policies of Bharatiya Janata Party are very dangerous for TRS government.
అది పైసలు మీరు సంపాదిస్తారు, దొంగ పైసలు మీరు అమెరికాలలో కొంటారు, ఆడికెళ్ళి తెప్పించు, మళ్ళా అటు మారిషియస్లు ఆడికెళ్ళి ఈడికెళ్ళి మళ్ళీ లాండరింగ్, మనీ లాండరింగ్ చేస్తారు. మీ మీద కేసు వేస్తే మా మీద ఎగురుడు ఎందుకే? పోండి, ఆన్సర్లు చెప్పండి, కోర్టుకు పోండి, చట్టంలా నిర్దోషం తేలితే బయటికి రండి. దానికి ఎందుకు రభస? మోడీ గారిని తీసుకుపోలేదా? సిబిఐలు అమిత్ షా గారు తీసుకుపోలేదా? ఇన్వెస్టిగేషన్ చేయలేదా? రోజులు నెలలు సంవత్సరాలు దొంగ కేసులు లేపించి, ఆ దొంగ కేసులు లేపించిన వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చారు వీళ్ళు. అది మీడియాలో ప్రమోట్ చేసిన వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ పార్టీలన్నీ. ఒక సంస్థ పిలుస్తున్నది, ఈ లెక్కలు తప్పున్నది, ఈ ట్రాన్సాక్షన్ తప్పున్నది, ఇల్లీగల్ ఉన్నది, ఆన్సర్ చెప్పరాబాయ్ అంటే దాంట్లో రాజకీయం ఉంటుందా? చూసిండి బాధాపుతున్నది. ఆడ ప్రతి గ్రామంలో ఉన్నది కరెంట్ దేశంలో, ఎక్సెప్ట్ తెలంగాణలో కొన్ని గ్రామాలు తప్ప. గ్రామాలు ఎందుకు, మా ఆర్మూరు పట్టణంలో ఒక బస్తీలో లేదు కరెంటు. మనం మీ మీడియా హైలైట్ చేశారు కదా. ఈ పనికి మాల ముచ్చట్లు బంద్ చేయమను, ఇప్పటికన్నా చెప్పలేసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచమని చెప్పాలి. ఇది ఇంకోటి, ఇది అన్ని దొంగ నాటకాలు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ అలయన్స్, ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అలయన్స్ విత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ 2023 or 24 both the elections. కాంగ్రెస్ పార్టీలా ఉన్నోళ్ళు, జాయిన్ అయ్యేటోళ్ళు, తెలిసో తెలియకనో జాయిన్ అయ్యేటోళ్ళు 100% అలయన్స్ అవుతుంది. ఇక్కడ బీజేపీ ఏ రకంగా ఎదుగుతున్నదో దాంట్లో ముచ్చటనే లేదు. వీళ్ళు సపరేట్ గా కొట్లాడి వీళ్ళకి 20-30 స్థానాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి 100% అలయన్స్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్. నేను ఎవరన్నా తెలుసు కదా, మీకు తెలుసు కదా, నేనే చెప్తున్నా 100% అవుతుంది అలయన్స్. చేతికి షిప్ వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి చేతికి చెప్పిచ్చాడు చూడు, అప్పుడు చెప్పు తెచ్చి చేతిలో విలీనం చేయలే, ఇప్పుడు చిప్ప తెచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విలీనం చేస్తాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారా? ట్రైబల్ మహిళకి వ్యతిరేకంగా ఇస్తున్నారా? This is the first step, my dear Satya. You take it in writing. 100%. కేసీఆర్ అంటారు కదా, 100% అలయన్స్ విత్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఉంటుంది. లేకపోతే వాళ్ళకు మనుగడనే ఉండదు, వాళ్ళకి వేరే ఆస్కారమే ఉండదు ఇంకో సంవత్సరం రోజులలో. చెప్పండి. నరేంద్ర మోడీ అంటేనే విషయంకి సంబంధించిన పెద్ద ఎన్సైక్లోపీడియా ఆయన. విషయం ఉన్నది, కాషాయం ఉన్నది, అన్నీ ఉన్నాయి మాకు. తెలంగాణ కూడా మేము గెలిచి చూపిస్తాం. ఇలా బీఆర్ఎస్ ఏదైనా అడుగుతున్నాం అది అదే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి, హోంమంత్రి మా హోంమంత్రి, రక్షణ మంత్రి మాకు రక్షణ మంత్రి. మీ అయ్యా ఒరిస్సాకి ఏంది, బెంగాల్కి ఏంది, కాశ్మీర్కి ఏంది? కాశ్మీర్ అయితే ఏ దేశంలో ఉన్నది కూడా తెలియదు వీళ్ళ బిడ్డకి. ఎవరు టూరిస్టు, ఎవరు టూరిస్టు కాదు. అసలు బీఆర్ఎస్ ఏమైంది? నాకు ఆతృతున్నది ఎప్పుడు పెడతాడా బీఆర్ఎస్ అని. టీఆర్ఎస్ బంద్ అయి బీఆర్ఎస్ రావాలి, దేశం మొత్తం తిరగాలి కేసీఆర్. తెలివి లేకుండా మాట్లాడతాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో పదార్థాలు తీసుకుంటారు, 24 గంటలలో 6-7 గంటల ఎక్సైట్మెంట్ ఉంటుంది, 15 గంటలు డిప్రెషన్ ఉంటుంది. ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు టూరిస్ట్ అవుతారు చెప్పండి?
దేశంలో ప్రధానమంత్రి టూరిస్ట్ అవుతాడా? లేకపోతే మీ అయ్యా ఒరిస్సాకి, కాశ్మీర్కి, పంజాబ్ పోతే టూరిస్ట్ అవుతాడా? చెప్పు. దేని మీద? నువ్వు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇచ్చి సస్తే టైంకి ఇప్పటి వరకు ఫ్యాక్టరీ కట్టేసు. నువ్వు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీని ప్రమోట్ చేసి రైల్వేస్ వాడికి ఆల్రెడీ కోచులు కొంటున్నాయి. హైదరాబాద్ పక్కకే ఉన్న ఫ్యాక్టరీ నీకు ఎంత వచ్చింది అడికెళ్ళి? నువ్వు గవర్నమెంట్ ఫ్యాక్టరీకి నువ్వు జాగా ఇయ్యలేదయా? నువ్వు లిటికేషన్ ఫ్రీ జాగా ఇయ్యలేదు. నువ్వు మాట్లాడతావా? నువ్వు ఎన్ని పైసలు వేసుకపోయినావు చెప్పు ఆ ప్రైవేట్ సంస్థతోటి. ట్రైబల్ యూనివర్సిటీకి వీళ్ళు జాగిచ్చిన అదే సంవత్సరం బడ్జెట్ లా 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. మళ్ళా మాట్లాడతాడు కట్టేది కూడా నువ్వు కట్టుకో, పైసలు ఇచ్చారు కదా. 7 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి ట్రైబల్ యూనివర్సిటీకి జాగీయనికి. ఈయన మాట్లాడేటివి అబద్దాలని 100 సార్లు రుజువు చేసినాం. ఈయన లెక్కలు కూడా తప్పని రుజువు చేసినాం. 3,65,000 కోట్లు మేము ట్యాక్సులు కడితే మాకు 1,60,000 కోట్లే వచ్చినాయి అన్నాడు. 3,94,000 కోట్ల పైసా లెక్క మీ అందరి ముందు చెప్పిన. 28,000 కోట్లు అదనంగా వచ్చినాయి తెలంగాణకు అని చెప్పిన. మరి ఎడమకాలు చెప్పుతోటి సమానం అన్నాడు కదా, అన్నాడా లేదా? ఎడమకాలు చెప్పు కంటే హీనంగా తయారైపోయింది కేటీఆర్ బతుకు. ఎందుకు చెప్తారండి? రైల్వేస్ లో నేను మీకు చెప్తాను. మంచి ప్రశ్న అడిగారు మీకు బ్రదర్. రైల్వేస్ లో 2 రకాల పోలీసులు ఉంటారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ జీఆర్పి, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి లా అండ్ ఆర్డర్ కి సంబంధం ఉండదు. రైల్వే ప్రాపర్టీస్ ని కాపాడుకుంటందుకు ఉంటుంది. అది చిన్న సంఖ్యలో ఉంటుంది. జీఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఏదైతే ఉన్నదో ఇది టోటల్ గా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. రైల్వే స్టేషన్లు కానీ రైల్వే సంబంధించిన ప్రాపర్టీలు కానీ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే జీఆర్పి కంట్రోల్ చేస్తుంది. ఆడ ఉన్న ఎస్పీ కింద అనేది ఇది వస్తుంది. ఎవరు చంపినరా చెప్పు. ఇప్పుడు చెప్పు, ఎవరు చంపిన? ఎవరు చంపినట్టు ఆ పిల్లగాన్ని చంపి మళ్ళా అదేంటి ఆయన శివయాత్రల రాజకీయాల పైసలు తెప్పించి తెచ్చారు. వీళ్ళంతా గలీజ్ గాన్లు నా భూతో నా భవిష్యత్. మేము నెల కింద డిక్లేర్ చేసినాము. మాది స్టార్ట్ అయితేనే ఉన్నది. నువ్వు ఎప్పుడు డిక్లేర్ చేసినావు? 2019కి వెళ్ళి నడుస్తున్నది నీది ప్లాట్ఫామ్, నేషనల్ ప్లాట్ఫామ్. ఏమే పెట్టు. నువ్వు పెడితే మేము చూడాలని ఉంది. నాకు పర్సనల్ ఉంది, ఆతృత ఉంది. బీఆర్ఎస్ పెట్టి దేశమంతా తిరగాల కేసీఆర్ అని. అంటే కరప్షన్ బాగా చేసిన వాళ్ళు, 100 కోట్లు మింగిన వాళ్ళు వచ్చి జాయిన్ కమ్మన్నావా? మళ్ళీ అదే భ్రష్టు పట్టిద్దామా? తెలంగాణ నీడ్స్ చేంజ్. తెలంగాణ నీడ్స్ ఫ్రెష్ బ్లడ్, ప్యూర్ బ్లడ్. మాకు అటువంటి అభ్యర్థులు అన్ని జాగాలలో తయారవుతున్నారు. రేపు ఎలక్షన్లలో మేము సింపుల్ మెజారిటీ కాదు 2/3 మెజారిటీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మేడం
ఇప్పుడు ఆల్రెడీ 20 సంవత్సరాలు ముదిరిపోయినోడు, 30 సంవత్సరాలు ముదిరిపోయినోడు, ఓ 3 కేసులలో ఇరికినోడు, ఓ 10 ల్యాండ్ కబ్జాలు చేసినోడు రమ్మన్నావా? ఓళ్ళని రమ్మను. కొందరు తెలుసో తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. తెలుసో తెలియక కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నా, జాయిన్ అవుతారు, ఒకళ్ళిద్దరు జాయిన్ అయ్యారు ఈ మధ్య. 100% అలయన్స్ అవుతుంది, మీ చేతికి షిప్ వస్తుంది. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ a positive change in Telangana and will bring that change, winning the state by handsomely 2/3 majority. Okay, thank you.